ముఖ్యంగా మనకి ప్రజలకి ఎక్కువగా ప్రభావితం చేసేది రాజకీయం ఒక పక్క అయితే, ఇంకొకటి సినీ రంగం. సో, అవునమ్మా. మనం ముందుగా రాజకీయ పరంగా మాట్లాడుకుంటే, నా దగ్గర కొంతమంది డీటెయిల్స్ ఉన్నాయి గురువుగారు. ఓకే అమ్మా. సో, దాని ప్రకారంగా ఏ రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఓకే అమ్మా. ముందుగా మనకి ఇక్కడ మన తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అవును. మనకక్కడ ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు. అవునమ్మా. సో, వీళ్ళ ముగ్గురికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ రాశి, నక్షత్రం చెప్పమంటారా గురుగారు? చెప్పండి. ముందుగా మన రేవంత్ రెడ్డి గారిదొచ్చేసి తులా రాశి, చిత్తా ఓకే అమ్మా. నక్షత్రము. చెప్పుకున్నాం కదమ్మా మనము సాన్వి. హ్మ్. ముఖ్యమంత్రి గారైనటువంటి మన రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని గమనించినప్పుడు చిత్తా నక్షత్రం తులారాశిలో వీరున్నారు. అవును. అయితే చిత్తా నక్షత్రం తులారాశికి గత సంవత్సరం కంటే వైభవంగా ఈ సంవత్సరం హుహు. గురువు అన్నీ కూడా బాగా ఉన్నాడు. చిత్తా నక్షత్ర జాతకాన్ని చూసినప్పుడు మనకు వారికి అంటే వారి యొక్క ఆదాయం అంటే రాష్ట్రం యొక్క ఆదాయం అని కూడా చెప్పుకోవచ్చు. అవును. వారికి చూసినప్పుడు 11 ఆదాయం ఉంటే 5 ఖర్చు ఉందమ్మా. ఓకే. అంటే ప్రజా సంక్షేమం కోసం కొన్ని నూతన పథకాలు తీసుకువచ్చే అవకాశం హుహు. ఇంకా ఉంది. తర్వాత ముఖ్యంగా తులారాశి జాతకులను చూసినప్పుడు చిత్తా నక్షత్రంలో వీరికి గమనించినప్పుడు కందాయ ఫలాలు 2, 1, 0 అంటే ఒక సంఖ్యను 4 మాసాలకు తీసుకోవాలమ్మా. హుహుహుహు. అంటే ఇప్పుడు ఎక్కడ 0 ఉంటుందో ఆ 4 మాసాలు కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు వీరికి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మాసాలు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాలు బాగా ఉంటుంది. హుహు. డిసెంబర్ నుండి కొంత అంత్యశూన్యం అనేది కనబడుతున్నది. ఓకే. అంటే కొంత మానసికమైనటువంటి చింతన అనేది హుహుహు. కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి తులారాశి జాతకులకు మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు చాలా వైభవంగా ఉందమ్మా. తర్వాత కొంతమంది ఊహిస్తున్నట్టు అతనికి ముఖ్యమంత్రిగా పోవడము రావడం అనేది ఎక్కువగా అటువంటిది చెప్తున్నారు. ఏమీ లేదమ్మా. హుహుహు. ఆయన చక్కగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. హుహు. తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందంటే కొత్తగా పదవి తీసుకున్నటువంటి వారికి పక్కకున్నటువంటి వాళ్ళు సహాయం చేయాలి. అవును. చేస్తే వీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి. అంటే విమర్శల పరంగా విమర్శలు వస్తుంటాయి. ఉంటాయి. హుహుహు. విమర్శలు ఉంటాయి. కానీ విమర్శలు ఉన్నా కూడా చక్కగా తట్టుకుంటాడు. హుహు. తర్వాత వాక్శక్తి కూడా పెరుగుతూ ఉంది కాబట్టి వీరికి సెప్టెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉంది. హుహు. తర్వాత కొంత మీడియా స్థాయిలోకి వస్తూ ఉన్నది కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని విషయాలలో మన రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తారు. చక్కని విజయావకాశాలు పొందుతారు. ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా వారు ఏదైతే ఉందో దానికి అఖండమైనటువంటి విజయాలు కూడా వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమం కోసం కొన్ని కొత్త పథకాలు కూడా తీసుకువస్తారు. హుహుహు. అది ఎంతమంది విమర్శించినా కూడా ఆ కొత్త పథకాలు మధ్యతరగతి వాళ్లకు ఉపయోగపడే పథకాలను రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చే అవకాశం మనకి ఈ సంవత్సరం. ఎందుకంటే తులారాశి జాతకులకు బాగా ఉంది కాబట్టి. అవును.